హైదరాబాద్ బస్తీలో నివసించే బాలికల జీవితాల్లో వెలుగులు నింపేందుకు రన్ ఫర్ గర్ల్ చైల్డ్ కార్యక్రమం ఉద్దేశమన్నారు సేవా భారతి తెలంగాణ వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ సుమలత. ఈ కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్ను మాదాపూర్ నాలెడ్జ్ సిటీలో ఘనంగా ఆవిష్కరించారు. బస్తీల్లో ఉంటున్న చిన్నారులు బాలికలను విద్యావంతులుగా చేయాలనే లక్ష్యంతోనే మార్చి 1న గచ్చిబౌలి స్టేడియంలో రన్ నిర్వహిస్తున్నామన్నారు. ఈ రన్ ద్వారా సేకరించిన నిధులతో కిషోర్ వికాస్ పథకం కింద దాదాపు 1,00,000 మంది బాలికలకు విద్య, ఆరోగ్యం, నైపుణ్య శిక్షణ అందిస్తామన్నారు. ఈట్ హెల్తీ, లివ్ హెల్తీ స్లోగన్తో ప్రజల్లో అవగాహన కల్పించడమే కాకుండా సామాజిక బాధ్యతగా ఆడపిల్లల సాధికారతకు పనిచేస్తున్నామని ఫ్రీడమ్ ఆయిల్స్ మార్కెటింగ్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ పి చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు. 3 విభాగాల్లో జరిగే ఈ రన్లో హైదరాబాద్ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. భారతి ఫండ్ రైజింగ్ కార్యక్రమం కింద ఈ కార్యక్రమం చేస్తాం. రన్ ఫర్ గర్ల్ చైల్డ్ మనకు పేరులో ఉన్నట్టుగా ఈ రన్ కండక్ట్ చేయడమే పాపల కోసం. రన్ ఫర్ గర్ల్ చైల్డ్ ఆడపిల్లల భవిష్యత్తు కోసం కండక్ట్ చేస్తున్న ఒక కార్యక్రమం. సో ఈ కార్యక్రమంలో మాకు గత 8 సంవత్సరాలుగా చేదోడు వాదోడుగా ఉండి మమ్మల్ని ప్రోత్సహిస్తున్న ఫ్రీడమ్ ఆయిల్ వాళ్ళకి ఈ రోజు ఈ ప్రాంగణంలో మా చిన్నారులందరికీ ఇంత చక్కటి అవకాశం ఇచ్చిన సత్వా నాలెడ్జ్ సిటీ కూడాను నిజంగా మేము కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. అందరికీ కూడాను హైదరాబాద్ లో ఉన్నవారికి, హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాలు ఉన్నవారికి ఇదే మా ఆహ్వానం. రండి, మన భవిష్యత్తు నిర్మాణానికి తోడ్పడే మన ఆడపిల్లల్ని మనం నిర్మాణం చేసుకుందాము. వారికి చక్కటి ఆరోగ్యాన్ని, చక్కటి విద్యని, వాళ్ళకి స్వావలంబనని, సమాజంలో ఇమిడగలిగే ఒక శక్తిని మనం అందరం కలిపి మనము వాళ్ళకి అందించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే హైదరాబాద్ లో మనం చూస్తున్నాం, ఇటువంటి సిటీస్ లో కనిపించే ప్రపంచం కాకుండా ఇంకా ఇప్పటికి కూడాను చుట్టుపక్కల ఉన్న వందల స్లమ్స్ లో కనీస అవసరాల కోసం పిల్లలు ఎదురు చూస్తున్నారు. మన లాంటి వాళ్ళు ముందుకొచ్చి మనం వేసే ప్రతి అడుగు కూడాను ఒక అమ్మాయి భవితని నిర్మించగల శక్తి ఉంటుంది కనుక హైదరాబాద్ అందరూ కూడా జాయిన్ అవ్వండి. మార్చి 1న జాయిన్ అవ్వండి. 3 రకాల రన్ కండక్ట్ చేస్తాం మనము. 21 కిలోమీటర్స్, 10 కిలోమీటర్స్ అండ్ 5 కిలోమీటర్స్. పొద్దున 5 గంటల నుంచి గచ్చిబౌలి స్టేడియంలో ప్రారంభమవుతుంది. గత సంవత్సరం మేము 10,000 మందిని రన్ లో చూసాము. ఈసారి 15,000 మంది దాకా వస్తారనే మనకు ఆశాభావం ఉంది. ఖచ్చితంగా వస్తారు కూడాను. We at Freedom always believe that education is of a girl child. Because one educated girl child can not only she educates herself, but she educates her family and the generations to come down. Today's educated girl child is tomorrow's the educated woman, which are the very basic foundation of our society. So we firmly believe in that at Freedom, and that's why we always almost more than now 8 years we've been supporting this social cause. Thank you.